హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హెల్తీ డైట్ జోన్ ఛానల్. నేను మీ కవితా ఓంకారంని మీకోసం మరొక సరికొత్త వ్లాగ్తో వచ్చేసాను. అదేంటంటే మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే హోమ్ మేడ్ షాంపూ అండి. ఇది చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. హెయిర్ కూడా ఒత్తుగా నల్లగా పెరుగుతుంది, వైట్ హెయిర్ కూడా తగ్గుతుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక 1/2 కిలో కుంకుడుకాయలను తీసుకొని వాటిలోంచి విత్తనాలను వేరు చేసేసుకోవాలండి. ఇలా చిన్నగా ఒక్కొక్కటి దంచుకొని విత్తనాలన్నిటినీ వేరు చేసుకోవాలన్నమాట. అలాగే శీకాకాయ విత్తనాలను కూడా వేరు చేసుకోవాలి. ఇవి కూడా ఒక 1/2 కిలో తీసుకుంటే సరిపోతుంది. అన్నీ బాగా నీట్గా విత్తనాలన్నీ ఒలిచేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను ఎంత నీట్గా ఒలిచేసానో. అలాగే 1 కప్పు అవిసె గింజలు, కొన్ని మందారం పువ్వులు, కొన్ని మెంతులు. మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటే అలోవెరా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇక్కడ అలోవెరాని యూజ్ చేయటం లేదండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఈ దంచి విత్తనాలు తీసి పెట్టుకున్న కుంకుడుకాయలు, శీకాకాయలు అన్నీ 1 బై 1 వేసేసి 1 నైట్ నానబెట్టి ఉంచుకోవాలండి. ఈ అవిసెలు అనేవి పక్కన నానబెట్టుకోవాలి. మెంతులు వేసేసుకోవాలన్నమాట ఇందులోనే. చూసారు కదా, శీకాకాయ, కుంకుడుకాయలు, మందారం పువ్వులు వేసేసానండి. వీటన్నిటిని వాటర్ యాడ్ చేసుకొని 1 నైట్ కంప్లీట్గా నానబెట్టుకోవాలన్నమాట. చూడండి పూర్తిగా మునిగే వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. చాలా ఈజీగా 1 డేలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. జుట్టు చాలా బాగుంటుందండి, సిల్కీగా కూడా మారుతుంది. న్యాచురల్ కండిషనర్గా కూడా ఇది పనిచేస్తుంది. ఎందుకంటే మనం ఇందులో అవిసె గింజల్ని యాడ్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు దీన్ని 1 నైట్ కంప్లీట్ నానబెట్టుకున్న తర్వాత ఇలా అన్నీ ఇలా అయిపోయి బాగా నాని కొంచెం నురగ రావడం అనేది ఉంటుందన్నమాట. మీరు డీప్గా అబ్జర్వ్ చేస్తే దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలండి. సన్నని మంట మీద పెట్టేసి ఒక 15-20 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేసుకోవాలండి. ఎంత అంటే ఇవి చాలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఎంత మెత్తగా ఉడికితే అంత స్మూత్ షాంపూ అనేది మనకి వస్తుందండి. చూసారు కదా, నేను స్విమ్లో బాగా బాయిల్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా బాయిల్ అయిన తర్వాత దీన్ని చల్లారబెట్టేసి ఆ పిప్పి అంతా తీసేసి వడగట్టి పెట్టుకున్నాను అన్నమాట. దీన్ని ఇలా స్పూన్తో తీస్తే నురుగు చక్కగా వస్తుంది. చూడండి మీకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇది పల్చగా ఉంటుందండి. ఇది చిక్కగా కావడానికి మరియు న్యాచురల్ కండిషనర్గా ఉపయోగించుకోవటానికి మనం ఏంటంటే దీనిలో అవిసె గింజల జెల్ని అనేది యాడ్ చేసుకుందామండి. దీన్ని బాగా చల్లారబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇది స్టెయిన్ బాగా అవిసె గింజల్ని బాయిల్ చేసేసి జెల్ వచ్చింది కదండి. ఈ జెల్ని మనము ఫిల్టర్ చేసుకొని దీనికి యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజలు అయితే సరిపోతాయండి. అవి కూడా ఎలా బాయిల్ చేసుకోవాలో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజలు తీసుకొని దానికి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని 5-10 మినిట్స్ కొంచెం బాయిల్ చేస్తే ఇలాగా జెల్ లాగా అయిపోతుంది. మనకి సగ్గుబియ్యం గంజి ఎలా అవుతుందో ఇది కూడా అలాగే అవుతుంది. ఇది న్యాచురల్ జెల్గా ఉపయోగపడుతుంది. దీన్ని డైరెక్ట్ హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. చూడండి దీన్ని బాగా కలబెట్టాలి. కలబెట్టి వెంటనే జెల్ ఫామ్ అయ్యేదానికన్నా ముందే ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ రెండింటిని మిక్స్ చేసిన జెల్ని ప్లస్ షాంపూని నేను 2 కలిపి ఒక బౌల్లోకి తీసుకున్నాను. దీన్ని మీ దగ్గర ఏదైనా ఖాళీగా ఉన్న షాంపూ బాటిల్ ఉంటుంది కదా, ఆ షాంపూ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది డైరెక్ట్గా వేస్తే కింద పడిపోతుంది కాబట్టి దీనికి నేను ఒక లడిగ లాంటిది పెట్టేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇది డ్రైగా ఉండాలండి, వాటరీగా ఉండకూడదు. చూడండి ఇలా పెట్టేసి దీన్ని ఈజీగా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కొన్ని నెలల పాటు కూడా నిల్వ ఉంటుందండి. చాలా బాగా మనకి నురుగా అనేది వస్తుంది. ఇది వేసేప్పుడు మధ్య మధ్యలో అవిసె గింజలు కొంచెం అడ్డుపడటం అనేది జరుగుతుంది. వీటిని పక్కకు తీసుకుంటూ ఈజీగా వడకట్టేసుకోవటం అనేది చేసుకోండి. దీన్ని మూత పెట్టేసి అవసరమైనప్పుడు వాడుకుంటూ ఉంటే చాలా చక్కగా మంచి కండిషనర్ అయిన షాంపూ పనిచేస్తుంది. ఇక్కడ కండిషనరు షాంపూ 2 వాడాల్సిన అవసరం లేదు.
ఓన్లీ షాంపూను వాడడం వల్ల 2 కండిషనర్గా కూడా ఉపయోగపడి హెయిర్ అయితే చాలా లాంగ్గా మారుతుందండి. చిన్నపిల్లలకి వాడడం వల్ల కళ్ళకు కూడా చాలా మంచిది. ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. బజార్లో దొరికే అన్ని షాంపూల కంటే ఇది చాలా బెస్ట్ అయిన షాంపూ అండి. నేను అప్పుడప్పుడు ప్రిపేర్ చేసి వాడుకుంటుంటాను. చూసారు కదా, దీనికి మూత పెట్టేసి దీన్ని జస్ట్ షాంపూ లాగా అట్లా చేతికి వేసుకొని వాడుకోవటమే. చూసారు కదా, చక్కగా చిక్కగా షాంపూ లాగా వచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం, కూడా నల్లని ఒత్తైన జుట్టు కోసం ఇది ట్రై చేయండి. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు.